పొట్టికేమో ఫుల్ చలి పెడుతుంది, ఇట్లా వణుకుతుంది. గైస్ ఇప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఇక టైర్ మార్క్స్ కనిపించవచ్చు. ఎంత కట్ ఆగిపోయింది, 5 inches గ్యాప్ అంతే. నేను చూసి బాబు కార్ అనుకుంటాను. టార్జన్ వచ్చేసింది కార్ లోపల. ట్రాఫిక్ జామ్ అయింది. హాయ్ గైస్, హలో గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ప్రయాణం. ఓకే గైస్, సో ఇయాలటి వీడియో వచ్చేసి ఆ రోడ్ ట్రిప్ టు కర్ణాటక. ఇప్పుడు మనం కర్ణాటక బయటకు వెళ్తున్నాం అంటున్నాం, కానీ అది ఎక్కడికి ఏంటిదని చెప్పలేదు కదా. స్టే ట్యూన్ విత్ us. గైస్ మేము ఇప్పుడే జస్ట్ రింగ్ రోడ్ బయటకు వచ్చినాం. ఇప్పుడు చలి కూడా వచ్చి ఎట్లా ఉందో. జస్ట్ మేదిపట్నం బయటికి ఇక్కడ రోడ్ సైడ్ వచ్చి ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఏం తీసుకున్నాం ఇప్పుడు? బ్రెడ్ వడ తీసుకున్నాం. బయట చల్లగా ఉన్న కడ మన హైదరాబాద్ ఈ సిచ్యువేషన్ నడుస్తుంది. చలో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో గైస్ ప్లేట్ పూరి పొట్టికేమో ఫుల్ చలి పెడుతుంది, ఇట్లా వణుకుతుంది. బ్రేక్ఫాస్ట్ తిను మస్తు. మార్నింగ్ అర్లీ మార్నింగ్లో గరం కడితే మజా వస్తుంది కదా. టేస్ట్ ఎట్టుంది గైస్? ఇప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది. మేము ఇప్పుడు ఇక్కడ వడ తినకుండా కూర్చున్నాం కదా. ఇక్కడ వడ తినకుండా కూర్చున్నాం. సో వీరా కార్ ఇక్కడ ఉండే. ఇక్కడ మీకు టైర్ మార్క్స్ కనిపించవచ్చు. కార్ ఇక్కడ ఉంది. సో అక్కడ వచ్చిన నేను హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేస్తున్నా వేయలేదో నాకు క్లారిటీ లేదు. బట్ ఇక్కడ ట్రక్స్ అవుతున్నాయి కదా. సో దీనివల్ల ఏదైతే విండ్ వచ్చిందో మేబీ కార్ పుష్ అయింది. సో పుష్ అయ్యి ఎక్కడికి వచ్చి ఆగింది ఒకసారి మీరు చూడండి. లిటరల్లీ నేను ఆ కార్ చూసి అక్కడ ఉరుక్కుంటూ వచ్చి లోపల డోర్ ఓపెన్ చేసి హ్యాండ్ బ్రేక్ గట్టిగా వేసిన. ఎంత కట్ ఆగిపోయింది నాకు తెలిసి ఒక 4-5 inches గ్యాప్ అంతే. లేకపోతే దీనికి గుద్దేసి ఇది మొత్తం పడిపోతుండే. డోంట్ నో ఇట్లా ఎందుకైందో, బట్ యా ఐ నీడ్ టు బి మోర్ కాన్షియస్ ఫ్రమ్ నౌ. సో గైస్ అది పరిస్థితి. సో కొంచెం ఇప్పటి కాన్షియస్గా ఉండాలి. పొట్టి ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? నేను ఆపోజిట్లో కూర్చున్నా, పొట్టి ఇక్కడ సైడ్ కూర్చున్నా. చూసి బాబు కార్ అనుకుంటాను. టార్జన్ వచ్చేసింది కార్ లోపల. 1 second లేట్ అయితే నన్ను గుద్దేస్తుండే. 1 second లేట్ అయితే అయిపోతుండే ఇక్కడ. ఎక్దమ్ సెంటర్లో మళ్ళా. గైస్ ఇప్పుడు మనం ఇక్కడ కర్ణాటక పెట్రోల్ పంప్కి వచ్చి ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. ఇక్కడ 91 rupees పెట్రోల్ ఉన్నది. ఇప్పుడు మనం నోజల్ వరకు ఫుల్ చేస్తున్నాం. సో గైస్ ఇది మన ఫుల్ ట్యాంక్ 38 liters వచ్చింది. స్కానర్ ఇప్పుడు ఇక్కడ స్కాన్ చేయి. 3,500. సో గైస్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మనం వీరాకు ఫుల్ ట్యాంక్ వేయించినాం. సో 38 liters. ఇప్పుడు నేను ట్యాంక్ ఫుల్ చేసిన. ఇప్పుడు నాకు రేంజ్ ఇక్కడ మీరు చూస్తే 979 చూపిస్తుంది. సో లెట్స్ సీ మనకు మొత్తం ట్రిప్లో మనకి ఎంత మైలేజ్ వచ్చింది ఏం లేదు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మేము కర్ణాటక వచ్చేసినాం. కరెంట్లీ మేము ఏడున్నాం, యాదగిరిలో ఉన్నాం. యాదగిరి స్నాక్ టైం 11 అవుతుంది. మేము హాఫ్ వే క్రాస్ చేసినాం. అండ్ హాఫ్ వే డన్. సో మేము స్నాక్స్ బ్రేక్ తీసుకున్నాం. నేను పడుకొని లేచినా కూడా బాబు నడుపుతూనే ఉన్నాడు. నేను పడుకున్నా లేచినా. సో ఐమ్ హంగ్రీ. సో నేను చిప్స్ తింటున్నాం. గైస్ ఇది వచ్చేసి భీమా రివర్. ఇంత చిన్న రోడ్లలో ఎట్లా చేయాలి అసలు? పెద్దది కాదు, ఓకే డ్యామ్ ఉంది. బట్ ఈ రోడ్ బాగా చిన్న ఉంది.
వ్యూ మంచిగా కానీ వ్యూ మాత్రం క్లాసిక్ ఉంది, క్లాసిక్. నైస్ వ్యూ. బిస్కెట్ తినే న్యూ టెక్నిక్, ఇట్లా తినాలన్నమాట వితౌట్ హోల్డింగ్ ఇట్ ఇన్ హ్యాండ్. బాబు షో మీ హియర్. తినేసాడు. ఇప్పుడు కేసు కాంబెట్టి పడి మేము లంచ్ కోసం వచ్చినాం ఫ్రెండ్స్. గైస్ కెమెరా కోసం ట్రైపాడ్ కొన్నాం, తీసుకురంటే తీసుకురాదు. ఎండలో పెట్టిండు ఫ్రెండ్స్, అక్కడ చూడండి ఎండ ఎంత ఉందో. టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో లంచ్ చేద్దాం ఒక రెస్టారెంట్కి వచ్చాము. పోయేటప్పుడు వేరే వేరే అనిపించింది, ఇక్కడ ఆగిన హోటల్ పేరు వచ్చి సిద్ధగంగా హోటల్. సిద్ధగంగా ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, మయూరాబాద్ రెస్టారెంట్. ఇది మేము వచ్చింది సాయి వెజ్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్. సో లంచ్ చేద్దాం. అండ్ మనం ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ కవర్ చేస్తాం. లిటరలీ నిద్ర వస్తుంది, నైట్ 2 hours నిద్ర ఉంది, డీగా నిద్ర వస్తుంది. ఫుడ్ మాత్రం మస్తు అనుకుంటుంది. సో తిని మళ్ళీ రైట్ స్టార్ట్ చేద్దాం. కాజు మసాలా, బటర్ తందూరి ఆర్డర్ చేసినాం. ఈ పొట్టికి ఏది అడిగినా అదేం చెప్పాను అన్నట్టు. సో నువ్వే ఇష్టం అన్నది చేసుకుంటావు. సో నీ 2 చేసిన. నచ్చిందంట లేదా? అట్లానే ఉంటాయి, కాజు ఉంటే కొంచెం తీయ ఉంటుంది. మేము ఇప్పుడే లంచ్ చేసినాం. సో మంచిగా లంచ్ చేసినాం, బట్ నిద్ర అయితే గట్టిగా వస్తుంది అండ్ ఎండ కూడా గట్టిగా కొడుతుంది. సో మనం ఇప్పుడు ఎక్కడైతే పనుకోలేము, ఎంత టైం వేస్ట్ చేస్తే అంత లేట్ అయిపోతాం. సో అందుకే డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాం. సో ఇంకా 177 కిలోమీటర్స్ ఉన్నది, ఇంకా 4 hours చూపెడుతుంది. చూడాలి ఎప్పుడప్పుడు రీచ్ అవుతాము. ఇప్పుడేమో ఇక్కడ రోడ్డు మీద ఏదో ఇష్యూ అయినట్టుంది, వాళ్ళు ఆపేసారు. ఇక్కడేమో ఇష్యూ అయింది, అన్ని బండిలు ఆగినాయి లైన్గా. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ విలేజ్ ఆంటీస్ ముచ్చట్లు పెట్టుకుంటున్నాను అక్కడ కూర్చొని. సో క్యూట్. ఇప్పుడే బాబు పోయి చూసి వచ్చినాడు ఏమైంది అని. అక్కడ ఏమైందంటే వాడు బస్సు కొంచెం ఉన్నది ఒక రోడ్డు, బస్సుడికి వచ్చేసరికి ఆ ట్రక్ కూడా పోయి దాని ఫ్రంట్లో పెట్టేసిండు. సో రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు అదే గొడవ నడుస్తుంది. కొట్టుకోండి గట్టి కొట్టుకోండి. వీడియో కావాలా వాడు. ఇలాంటి అవలగాల వల్లనే ఆడ ముంగడ ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ ఇంకొచ్చిండు మధ్యలో గుస ఇచ్చిండు. వెళ్ళిపోతాడు అంటాడు. దిస్ ఇస్ కృష్ణా రివర్ గైస్. కృష్ణా రివర్ గైస్ మేము ఎక్కడ ఆగినాం చూడండి ఒకసారి. నా సైడ్లో మీకు పెద్ద పెద్ద విండ్ మిల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎంత యాక్చువల్లీ ఇది కెమెరాలో ప్రాపర్గా క్యాప్చర్ అవుతలేదు, బట్ ఈ వ్యూ మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంది. పైన సన్సెట్ అవుతుంది. మేము ఉన్న లొకేషన్ చూడండి ఒకసారి. ఇప్పటికీ 350 కిలోమీటర్స్ డ్రైవ్ అయిపోయింది, ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది. సో బాగా టైర్డ్ ఫీల్ అవుతున్నాం. సో అందుకే జస్ట్ ఇట్లా కొంచెం వాక్ కోసం ఇక్కడ ఆగినాం. ఈ లొకేషన్ కూడా ఇంకెక్కడనో తెలియదు, ఈ లొకేషన్ ఏంటిదో తెలీదు. ఒక నెక్స్ట్ లెవెల్ పాయింట్ లాగినాం. సో మనం ఈరోజు మొత్తం 440 కిలోమీటర్స్ కవర్ చేసినాం. సో ఫైనలీ బాదామి అయితే రీచ్ అయినాం. బట్ బాదామి రీచ్ అయిన తర్వాత ఇక్కడ స్టే బాగా ఇష్యూ ఉన్నది. ఇప్పుడు నాకు ఇక్కడ స్టే దొరుకుతలేదు. నేను బాదామికి వెళ్తున్నా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే మార్నింగ్లో మీకు చెప్పిన అదొక ఇన్సిడెంట్, ఆటోమేటిక్గా కార్ వెళ్ళిపోయిందని. ఇప్పుడు ఇంకా ట్రాజెడీ ఏంటిదంటే నేను ఇవన్నీ అవుతున్నాయని ఎక్దమ్ డీసెంట్గా కాన్షియస్గా నడుపుతున్నా. నా పక్క సింగిల్ హైవే ఉండే, నా పక్క నుంచి ఒక ట్రక్ కూడా పోయిండు. ఆ స్పీడ్కి నా స్పీడ్కి ఏదో ఒక రాయి ఎగిరి వచ్చిన నా విండ్ షీల్డ్ మీద పడ్డది, ఫ్రంట్ గ్లాస్ మీద. అక్కడ ఒక క్రాక్ వచ్చింది. సో ఇక నాకు అర్థమవుతా లేదు, లైక్ ఇక్కడ ఏమవుతుందని. మార్నింగ్ ఆ ఇన్సిడెంట్, ఇప్పుడేమో స్టే దొరుకుతలేదు. ఇప్పుడు బాదామి పోవాలంటే ఇంకొక 20 minutes అన్న టైం పడుతుంది ఈజీగా. సో ఇప్పుడు అక్కడికి పోయి ఆ స్టే బుక్ అయితే దాని తర్వాత మళ్ళీ రేపు ఇదే రూట్లో రావాలి. ఇక్కడనే ఉన్నాయి అన్నీ, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చూసినాం. సో యా, బట్ సి నేను ఒకటే అంటాకి ఏదైనా దానికి మనం నెగిటివ్ తీసుకోకుండా ఇట్స్ ఓకే, దాన్ని మూవ్ ఆన్ చేసి బీ స్ట్రాంగ్ అన్న పాలసీతో నేనుంటా. సో అదే పాయింట్తో ఇప్పుడు నేను వెళ్తున్నా అంతే. ఎక్కువ అప్పుడు హార్ట్ అయ్యి కూడా మళ్ళీ మైండ్లో పెట్టుకొని వచ్చిన పని కాకుండా పోతే కూడా మంచి అనిపించదు.
సో ఇదొక జర్నీలో ఇదొకటి మెమరీ లెక్కనే యాడ్ చేసుకుందాం కదా, అన్ని మంచి మెమరీస్ ఉండాలని రూల్ ఎక్కడ లేదు కదా. సో ఆ మంచిలో ఇదొకటి. ట్రిప్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చేటప్పుడు లొకేషన్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. మనం బాదాం ఎంట్రీ కొట్టిన తర్వాత ఆ సరౌండింగ్ అట్మాస్ఫియర్ లొకేషన్ ఈజ్ వెరీ గుడ్. బట్ ఇంకెప్పుడైనా ఎక్స్ప్లోర్ చేస్తే బాగా టైర్డ్ అయిపోయినా రూమ్కి వెళ్ళి ఒక రూమ్ మనం తీసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయి పండుకుంటాం ఫస్ట్. రేపటి నుంచి మనం ప్రాపర్ వ్యూది బ్లాగ్ చేయొచ్చు. ఎక్కడెక్కడో నింగిన తర్వాత ఈ హోటల్కి వచ్చిన ఇక్కడ. సో క్రౌడ్ ఎక్కువ ఉంది అని హోటల్స్ అన్ని బుకింగ్ ఉందని అంటున్నారు. సో నేను ఎక్కడెక్కడో నింగిన. సో లాస్ట్కి వచ్చి 4-5 హోటల్స్కి వెళ్ళిన. అక్కడ ఆల్రెడీ అన్ని బుకింగ్ అయిపోయినాయి అంటారు. నేను కాస్ట్ బుక్ ఎక్కువ అయిపోతుండ్రు. సో లాస్ట్కి వచ్చి ఒకటి దొరికింది, అక్కడ ఒక రూమ్ అవైలబుల్ ఉన్నది. అండ్ అదే కాస్ట్ ఎక్కువనే, బట్ స్టిల్ ఇప్పుడు నో ఆప్షన్. సో ఇది చూస్ చేసుకున్నాం, రాయల్ లాడ్జ్. ఇక్కడ కార్ మంచిగా, పార్కింగ్ మంచిగా ఉంది. సో కరెంట్ ఇప్పుడు ఇలా బట్టల నీళ్ళు పెట్టి అవసరం ఉన్నాయి అవే తీసుకొని పోతుంది. సో ఇట్లా ప్లానింగ్ లేకుండా వస్తే ఇట్లాంటి కష్టాలు ఉంటాయి అన్నట్టు. బట్ అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. ఇప్పుడు మీకు ఎట్లా అనిపించింది?